వాట్ ఇస్ అప్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. సో గైస్, ఇప్పుడైతే టైం వచ్చి అయితే 8 అవుతుంది. నేనైతే కాలేజ్కి అయితే రెడీ అయిపోయినా. నేను ముందే తీద్దాం అనుకున్నా కానీ బ్లాగ్. సో ఇప్పుడైతే తీస్తున్నా. ఓకే, సో గైస్ ఇప్పుడు డైరెక్ట్ నేనైతే కాలేజ్కి అయితే వెళ్తున్నా. ఓకే, కాలేజీ నుంచి వచ్చాక అయితే బ్లాగ్ అయితే తీస్తా. డన్. ఓకే, చలో. ఇప్పుడైతే కాలేజ్ అయితే అయిపోయింది. మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం. ఓకే, ఇదిగోండి మా ఫ్రెండ్ గాడు. సో ఇప్పుడైతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళక అయితే బ్లాగ్ అయితే తీస్తా. ఓకే, చలో. ఇప్పుడైతే టైం వచ్చి అయితే 5:30 అవుతుంది. నేనైతే ఇంటికి అయితే వచ్చేసిన, ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఓకే, సో ఇప్పుడైతే కొద్దిగా అయితే తినేసి దాని తర్వాత అయితే ఇంట్లో పనులు అయితే వేసే ఉంది, మమ్మీకి హెల్ప్ చేయాలి. ఓకే, సో చలో. ఇప్పుడైతే తినేసి దాని తర్వాత అయితే హెల్ప్ అయితే చేద్దాం. మమ్మీకి రూమ్ అయితే క్లీన్ చేయాలి, నెక్స్ట్ ఫ్రైడే పూజ ఉంది కాబట్టి. ఓకే, చలో గాయస్, ఇప్పుడైతే చేసేద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేసినాం పనులని. ఇవన్నీ చూడండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో. మొత్తం అయితే క్లీన్ చేయాలి. ఓకే, నేను ఇంకా మమ్మీ అయితే. ఓకే, స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. చలో. ఇప్పుడైతే పనులు అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు మ్యాగీ అయితే వేసుకుంటున్నాం. టైం వచ్చి అయితే 10:30 అవుతుంది. సో అప్పటి నుంచి అయితే గట్టి పనులు అయితే చేసినాం. సో కొద్దిగా అయితే అయింది, ఇంకా కొద్దిగా రేపైతే చేయాలి. ఓకే, చలో. రేపైతే బ్లాగ్ అయితే పెద్దగా అయితే వస్తుంది. సో ఈసారి చిన్నగా అయితే వచ్చింది బ్లాగ్. సో అదైతే చూద్దాం. నెక్స్ట్ బ్లాగ్ ఒక లాంగ్ బ్లాగ్ అయితే చేద్దాం, మంచిగా క్రియేటివ్గా. ఓకే, నెక్స్ట్ బ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మ్యాగీ అయితే ఆర్డర్ చేసాం కదా, అదైతే చేయాలి ఇప్పుడు. ఓకే, చలో. 11 o'clock వస్తా అన్నాడు వాడు. 11 దాకా అయితే వెయిట్ చేయాలి మేము. ఓకే గైస్, చలో. ఇప్పుడైతే మ్యాగీ అయితే అయిపోయింది. ఇదిగోండి చూపిస్తాం, ఇదిగోండి. ఓకే, సో ఇప్పుడైతే తినేసి దాని తర్వాత అయితే బ్లాగ్ అయితే ఎడిట్ చేయాలి, దాని తర్వాత థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయాలి. ఓకే, సో చలో. ఇప్పుడైతే డైరెక్ట్ తినేసి తర్వాత అయితే కలుద్దాం. ఓకే, ఇప్పుడైతే తినేసిన అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు టైం వచ్చి అయితే 11:36 అయితే ఉంది. ఓకే, మొత్తం తినేసినాం. ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఎడిట్ చేయాలి. దాని తర్వాత బ్లాగ్ అయితే ఎడిట్ చేసిన తర్వాత అయితే నాకు ఇంకా రేపటి గురించి అయితే ఆలోచించాలి. రేపు అయితే మొత్తం బ్లాగ్లో అయితే కంటిన్యూ అయితే చేయాలి. ఇప్పుడైతే ఫోకస్ ఎక్కువ చేయాలి యూట్యూబ్లో, ఇంకా స్టడీస్లో కూడా. ఓకే, కమ్ము. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ యూట్యూబ్లో మొత్తం అయితే ఫోకస్ ఎక్కువ చేసి దాని తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో ఏమో నేను గేమింగ్ ఛానల్ ఒకటి, కామెడీ ఒకటి, ఇంకా వ్లాగింగ్ ఒకటి, 3 ఛానల్ ఉన్నాయి. సో 3 ఛానల్లో అయితే నేను 50-50 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోవాలి. ఇప్పుడైతే వ్లాగింగ్ ఛానల్ అయితే అయిపోతుంది, ఇంకా 2 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి కాబట్టి. సో 2 సబ్స్క్రైబర్స్ అయితే జల్దీ అయిపోతుంది. సో నాకు తెలిసి ఉంటే నెక్స్ట్ బ్లాగ్ కల్లా అయితే అయిపోతుంది అనుకుంటున్నా. సో ఒకసారి అయితే అందరూ అయితే షేర్ చేసేయండి. ఓకే, 2 సబ్స్క్రైబర్ అయితే ఈజీ అవుతుంది. ఓకే, 50 సబ్స్క్రైబర్స్ అయితే బ్లాగింగ్ దాంట్లో అయిపోతాడు. ఇంకో టార్గెట్ ఏంటంటే మనకి షార్ట్స్, షార్ట్స్లో ఏమో ఇది షార్ట్స్ అంటే అదే కామెడీ వీడియోస్ది. సో దాంట్లో అయితే నాకు 20 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాడు. సో ఇంకా 30 సబ్స్క్రైబర్స్ అవుతే దాంట్లో కూడా 50 అయిపోతాడు. ఓకే, దాని తర్వాత అయితే ఇది గేమింగ్ ఛానల్లో కూడా 23 అలా ఉన్నారు. దాంట్లో కూడా 30 సబ్స్క్రైబర్స్ అయిపోతే అయిపోయినట్టే. సో ఇప్పుడైతే నేను ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నా, 60 సబ్స్క్రైబర్స్. సో నాకు తెలిసి ఉంటే సో నేను ఒక సండే కల్లా అయితే అయిపోగొట్టాలని అనుకుంటున్నా. సో చూడాలి ఏందో అని. జల్దీ అయిపోవాలి. మా ఫ్రెండ్స్ వాళ్ళతో అందరితో అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఇచ్చి దాని తర్వాత లైవ్ స్ట్రీమ్ అయితే వేద్దాం అనుకుంటున్నా. గేమింగ్ ఛానల్ది అయిపోతే లైవ్ స్ట్రీమ్ అయితే వేద్దాం అనుకుంటున్నా. సో ఇది ఒక్క దాంట్లో అయితే నేను ఎక్కువ మా ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేపించి దాని తర్వాత అయితే నేను బ్లాగ్లా అంటే లైవ్ స్ట్రీమ్ అయితే వేయచ్చు గేమింగ్లో. సో నాకు ఉండే టైంలో కొద్దిగా అంత గేమింగ్లో కూడా పెడదామని లైవ్ స్ట్రీమ్లో. సో ఇప్పుడైతే లైవ్ స్ట్రీమ్ అయితే వేయలేను, ఎందుకంటే 50 సబ్స్క్రైబర్స్ ఇవ్వాలి కాబట్టి. సో అలా అని. సో ఇంకా బ్లాగింగ్ దాంట్లో అయితే మనకి ఎక్కువ వ్యూస్ అయితే రావట్లే, దాంట్లో కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. బ్లాగింగ్లో కూడా మంచి కంటెంట్ అయితే పెట్టాలి. సో ఛాలెంజెస్ వీడియో అయితే వేద్దాం. సో మీరు ఒక్కసారి కమెంట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసేదే
ఇంకా సబ్స్క్రైబ్ చేస్తలే, వాళ్ళకి షేర్ కూడా చేస్తలే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి. సో ఒక్కసారి అయితే చేయండి. ఇంకా మనకి కమెంట్ అయితే పెట్టండి, ఏమైనా ఛాలెంజ్ చేయాలా, ఏంది ఏ ఛాలెంజ్ చేయాలి అని. ఓకే, లాస్ట్ దాకా అయితే చూడండి ఎంత బ్లాగ్లో అయితే. సో ఇంట్రెస్టింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు కొద్దిగా అంత కాలేజ్ అవన్నీ అయితే ఉండే, దానివల్ల అయితే చేయలేకపోయినా. సో ఇప్పుడైతే చేద్దాం, మంచి మంచి కంటెంట్ అయితే చేద్దాం. సో రేపైతే హాలిడే ఉంది కదా, సో రేపైతే నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వ్లాగ్. మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తా. సో అన్నీ పెడతా, మీమ్స్ అన్నీ పెట్టేస్తా నేను. సో బ్లాగ్లోనే కాపీరైట్ స్ట్రైక్ వాడకుండా అయితే చూస్తా. డిస్క్లైమర్ పెట్టేస్తా, అయిపోతుంది. సో డిస్క్లైమర్ పెడితే కొద్దిగా ఎంత కాపీరైట్ స్ట్రైక్ అయితే ఆగిపోతుంది. ఓకే చలో, ఇప్పుడు నేనైతే షార్ట్స్, ఇంకా నేనేమనుకుంటా అంటే బ్లాగింగ్ దాంట్లో షార్ట్స్ బ్లాగ్ ఇంకా లాంగ్ది కూడా చేసేస్తా. సో రెండు అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఒకసారి అయితే మీరు కమెంట్ అయితే చేసేయండి. సో గైస్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.